ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 13/2/2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము బహుళ పక్షము ఏకాదశి మధ్యాహ్నం 2:22 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. మూలా నక్షత్రం సాయంకాలం 4:09 వరకు ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 9:05 నుంచి 10:51 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:04 నుంచి 9:50 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:53 నుంచి 1:39 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము మధ్యాహ్నం 2:23 నుంచి 4:09 వరకు, తిరిగి రాత్రి 2:34 నుంచి 4:18 వరకు. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు, సూర్యోదయం 6:47కి, సూర్యాస్తమయం 6:13. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. సానుకూలవంతమైన శుభయోగం, వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపార లాభం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, శుభకరమైన వైవాహిక జీవనం, సంతాన యోగం, బంధుమిత్రులతో సమాగమం, ఆస్తి పంపకాల లాభాలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి ఉద్యోగాన్ని పొందుకోవడం, వీసా సంబంధ సౌలభ్యాలు కూడా బల కనబడుతున్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కూడా ధనయోగం బలం కనబడుతోంది. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ నాయకులకు మంచి అభివృద్ధి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు ఎక్కువగా ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, అలాగే ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతమైన ఆనందయోగం. ఇరువంతా మీకు కలిసి వచ్చే అవకాశంగా ఉంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ప్రమాద హేతువు చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, బంధు నష్టము, మిత్రులతో వాగ్వివాదాలు, చికాకు, లేనిపోయిన అనవసరపు శ్రమ ఎక్కువగా ఉంటుంది. విద్యలో రాణింపడకపోవడం, మానసిక సంఘర్షణ, వైవాహిక జీవనంలో నష్టాలు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, కుటుంబ సభ్యులతో కంటు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. లేనిపోయిన చికాకులు అనేక రకాల వివాదాలకి దారితీసే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో నష్టము కష్టకాలంగా చెప్పవచ్చు. కళాకారులకు, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను నష్టాలు. మత్స్యకారులు సముద్రం వెళ్ళకూడదు, రొయ్యలు చేపలకు ఇబ్బంది, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకంగా కనబడుతోంది. వ్యాపార నష్టం, ఉద్యోగ భంగం, విద్యా నష్టం, పనికిమాలిన ప్రసంగాలు, లేనిపోని అతి ఆలోచనలు మీకు కష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, గణపతి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ రోజంతా మీకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. భగవద్గీత పారాయణం కూడా మీకు అనుకూలత కలిగిస్తుంది. 3 నుంచి 6 అధ్యాయాలు చదవండి, ప్రశాంతంగా ఉంటుంది. ప్రాణాయామం చేయండి. ముఖ్యంగా ఆలోచన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తే మీకు మంచిది. ఈ రాశి వారికి ఉదయం 8:50 నుంచి 9:47 వరకు, తిరిగి 10:02 నుంచి 11:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అదృష్ట యోగము, ఆనంద యోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి,
మంచి లాభాలు. అలాగే విద్యార్థికి అనుకూలత, ఉద్యోగంలో అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి లాభాలు, మహిళా మండలికి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వరకు లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడాగల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధనయోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్నది సాధించేటువంటి అవకాశం, ప్రశాంతమైన సుఖజీవనం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి లాభదాయకమైన స్థితి, ఆనందకరమైనటువంటి సంపద ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారు కూడా ప్రశాంతమైన శుభ సుఖ జీవనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాగల లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు విజయం, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి. ఈరోజు చాలా మంచి అనుకూలవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా అనుకూలవంతమైన యోగాలే. ధన కనక వస్తువాన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉండడం, ముఖ్యంగా అనుకున్న పని సమయానుకూలం పూర్తి చేయడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. రకంగా పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. వ్యాపార పరంగా, వృత్తి, ఉద్యోగాల పరంగా అభివృద్ధి, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాల్లో కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, వీసా లాంటిది పొందుకునే అవకాశాలు తప్పకుండా మీకు ఈరోజు అనుకూలంగా ఉంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. అనారోగ్యము, ఆస్తి నష్టము, తొందరపాటుతనము, వాహన భంగము, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, కళాకారుల క్రీడకు ఇబ్బంది, మానసిక ఉద్వేగము, అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు మీకు నష్టాన్ని కలిగించడం, లంచాలు పుచ్చుకునే అవకాశం, అలాగే ఉద్యోగంలో అప్రిషియేషన్ లేకపోవడం వల్ల మానసిక వేదన, కుటుంబ పరిస్థితులు చిన్నాభిన్నం కావడం, తొందరపాటు నిర్ణయాలు, చికాకు, ఉద్యోగ నష్టం, విద్యా నష్టం, సమయపాలనలో ఉన్న ఇబ్బందులు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, తొందరపాటుతనం, మోసపోయే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలిజెన్స్కి నష్టాలు పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు, కళాకారుల క్రీడాగలకి ఇబ్బంది, ఈవెంట్స్ చేసేవారికి నష్టాలు, రైతన్న మోసపోయే అవకాశం, నకిలీ విత్తనాల బెడద, అలాగే కుటుంబ పరిస్థితుల్లో ఇబ్బందులు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, ఆస్తి పంపకాల్లో అసమానతలు ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది. చాలా ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతోంది. అనుకున్నటువంటి దుస్థితి, చికాకు, ఉద్యోగ నష్టం, విద్యా నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టకూడదు, నష్టాలు పొందుకునే అవకాశాలు, అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలము, నష్టకాలం. చాలా జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం 8 నుంచి 11 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా తప్పనిసరిగా కందులు, అలసందలు, మినుములు దానం, అంటే అలసందలు అంటే బొబ్బర్లు, దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:01 నుంచి 10:52 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి అదృష్ట యోగము, ఆనందము, సుఖము, సంతోషము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి
లాభము, అనుకూలమైన ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద, రైతులకి పంట లాభం, పూలు పలుకుల పని లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మధ్యవర్తిత్వాల నుంచి బయటపడతారు, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, కొత్త వ్యక్తులతో పరిచయము, ఆనందకరమైన సంపద, ధనకనక వస్తు వాహన ప్రాప్తి కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. బంధుమిత్రులతో సమాగమం అనుకూలతను కలిగిస్తుంది. ప్రశాంతమైన సుఖ శుభజీవనాన్ని పొందుకునే అవకాశం, రుణపీడ పరిహారం, రోగనాశనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయం కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టయోగం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అనవసరపు రాద్ధాంతము, చికాకు, వాహన నష్టాన్ని, వ్యవహారికమైనటువంటి ఇబ్బందుల్ని, తొందరపడతనాన్ని, లేనిపోని అపవాదులు, అవమానము, చికాకులు కలిగించే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టము, కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టము, రాజకీయ రంగంలో అవమానాలు, రైతులు మోసపోయే అవకాశం, కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకోవచ్చు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కన్సల్టెన్సీని ఆధారపడకూడదు. మ్యారేజ్ గురి నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కష్టకాలంగా చెప్పబడుతోంది. లేనిపోని అపవాదులు, చికాకులు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టము, కష్టకాలం, సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకోవడం, విద్యార్థులు ఏమాత్రం విద్య రాణింపు లేదు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా అప్రమత్తంగా ఉండండి. వాహనం ఎవరికి ఇవ్వకూడదు, ఇతరుల వాహనం మీద నడపకూడదు. చాలా ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకి కష్టకాలం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టకూడదు. లాటరీల వల్ల నష్టాలు పొందిన అవకాశాలు, ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లు ఉద్యోగాన్ని నష్టాన్ని పొందుకోవడం, అయిన వారి నుంచి ఆదరణ కోల్పోవడం, లేనిపోయినటువంటి విభేదాలు, చికాకులు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. అనవసరమైనటువంటి ఆవేదనని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య భంగం కూడా కనబడుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, తొందరపాటు చర్యలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్య, ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టంగా కనబడుతోంది. అనుకోని ఇబ్బందులు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, ఇలా అనేక రకాల ఇబ్బందులు, తీర్థయాత్రలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. నమ్మిన వ్యక్తులు మోసం చేయడం, అవమాన భారం, అలాగే వాహన వేగం, ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లు ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, వీసా సంబంధ సమస్యలు ఎక్కువగా ఉండడం, బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతుంది. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. తప్పనిసరిగా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం, అలాగే సుందరకాండ పారాయణం, హనుమంతుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఎవరికైనా మినుములు, కందులు దానంగా ఇచ్చుకోవడం వల్ల ప్రయోజనం బాగుంటుందనే విషయాన్ని గమనించండి. ఈ రాశి వారికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ధనకనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల ధనయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష పండితులకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు, వస్తువాహన సౌలభ్యం బాగా కనబడుతోంది. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవనానందం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, బంధుమిత్రులతో సమాగమం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అలాగే సినిమా రంగంలో అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్టలు, వివాహ యోగం, సంతాన యోగం, కోర్టు వివాదాలు సమసిపోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఇలా అనుకున్నటువంటి ప్రతి పనిలో శుభయోగాలు. విదేశాలు కూడా స్థిరమైన నివాసం కనబడుతోంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వింటారు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ప్రమాదము. జన్మజాతకం తప్పకుండా చూయించుకోండి, మౌనంగా ఉండండి, భగవద్ ధ్యానం మంచిది. అది కూడా మీరు తప్పనిసరిగా
భగవద్గీత పారాయణం 11 నుంచి 14 అధ్యాయాలు చదవాల్సిందే. ఎవరికైనా సరే మీరు నల్ల నువ్వులు, ఉప్పు దానంగా ఇచ్చుకోవడం మంచిది. ఈ రాశి వారికి ఆర్థిక నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి తప్పుడు నిర్ణయాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చిల్లర నష్టం, అలాగే రైతన్నలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు, నకిలీ విత్తనాల బెడద, రసాయన ఎరువులు వేయకండి, సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నం చేయండి. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపము, అసహనం, వాహన వేగం, మద్యపాన సేవనం, అనవసరంగా పూచికత్తుగా సంతకాలు చేయము, చికాకులు ఎక్కువగా ఉన్నాయి, లేనిపోని అనర్థాలు, తొందరపాటు నిర్ణయాలు మీకు ఎక్కువ ఇబ్బంది కలిగిస్తాయి. కళాకారులకు ఇబ్బంది, అలాగే రాజకీయ రంగంలో అసమానతలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కష్టకాలం, ధన నష్టం, వ్యవహార భంగం, మోసపోయే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కష్టకాలం కనబడుతోంది. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు, లేదా పూర్తిగా మిమ్మల్ని ఫైర్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జన్మజాతకం చూపించండి. భగవన్ నామస్మరణ మీకు శుభకాలాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 19 నిమిషాల మధ్య కాలంలోను, తిరిగి సాయంకాలం 6 గంటల 17 నిమిషాల నుంచి 8 గంటల మధ్య కాలంలో, రాత్రి కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6, 1 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అనుకున్నది పనిని మౌనంగా, ఇతరుల సహాయం లేకుండా స్వయం శక్తితో పూర్తి చేసుకోగలిగే అవకాశం, చాలా మంచి ప్రయోజనం, ప్రశాంతత, ఆనంద యోగం. మీ మౌనమే అందరికీ సమాధానం చెప్పబడుతోంది. కళాకారులకి, క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగం అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి ఉండడం, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, ఇచ్చిన ధనం తిరిగి రావడం, కొత్త వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, చాలా ప్రశాంతమైన శుభకర జీవనాన్ని పొందుకోబోతున్నారు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు పర్వాలేదు, అంత అత్యుత్సాహంగా లేవు, అలా నెగిటివ్ ఫలితాలు లేవు. భగవంతుని ఆరాధన ఎక్కువ చేస్తే మీకు లాభకరంగా ఉంటుంది. పెద్దల మాట వింటే శుభయోగాలు ఉంటాయి. సమయపాలన ఉంటే మీకు విద్యాలాభం, ఉద్యోగ లాభం ఉంటుంది. పై అధికారుల ఒత్తిడిని కాస్త అధిగమిస్తే మీకు ఉద్యోగంలో ప్రశాంతత ఉంటుంది. ఏదేమైనా కాస్త జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయాలి. భగవద్గీత పారాయణ చేయండి, నిజంగానే తప్పకుండా చేయండి. 1 నుంచి 5 అధ్యాయాలు చదవండి. లేవగానే తప్పకుండా స్నానం చేసేసి గణపతి ఆరాధన చేయండి. మీకు మంచి విద్యాబుద్ధిని, అలాగే చైతన్య శక్తిని కలిగిస్తుంది. ఈరోజు చేయబోయే పనుల్లో పరిపూర్ణత ఎలా పొందుకోవచ్చు, శత్రువులను ఎలా దూరం పెట్టాలి, మిత్రులను ఎలా కలుపుకోవాలి, ఎలా మాట్లాడాలనే విషయం లేవగానే తెలుస్తుంది. లేవగానే అనవసరంగా ఫోన్లో మాట్లాడడం, ఫోన్లో యూట్యూబ్లో అవి చూస్తుండడం అనేది చేయకండి. మీ ఛానల్ కూడా చూడద్దా స్వామి, గంట తర్వాత చూడండి, పర్వాలేదు. మీ క్షేమం కన్నా నాకేం గొప్పదేం లేదు, చూడకపోయినా పర్వాలేదు, మీరు క్షేమంగా ఉండడం కావాలి. కాబట్టి తప్పకుండా మీరు ప్రశాంతంగా భగవన్నామస్మరణతో లేస్తే మీకు శుభప్రదం, ఆనంద యోగం, ఐశ్వర్యం. విద్యార్థి సమయపాలన మంచి లాభాన్ని కలిగిస్తుంది. తొందరగా కళాశాలకు వెళ్ళండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. చెడ్డవారికి దూరంగా ఉండండి. మిత్రులతో కలవండి, వద్దనట్లేదు, కానీ ఎవరు మంచి మిత్రులు, ఎవరు చెడ్డవాళ్ళని తెలుసుకుంటే సరిపోతుంది. ఆస్తిపాత్ర గురించి గొడవ కానీ, మధ్యవర్తిత్వం చేయడం కానీ చేయకండి. కోర్టు వరకు మీ సమస్య వెళ్ళనివ్వకండి. కోర్టుకు వెళితే మీ మనవడు వచ్చినా సరే, మీ మనవడు పుట్టిన సమయాన్ని కూడా మీరు దాని యొక్క ఆస్తిని కానీ, ఆ సమస్య కానీ మీరు అనుకూలంగా అనుభవించలేరు. దాన్ని ఏ న్యాయస్థానం అయినా సరే మీకు ఎట్టి పరిస్థితుల్లో ఒకరికి న్యాయం చేయగలుగుతా అనేది అబద్ధం. ఒకరికి న్యాయం చేస్తే ఇంకొకరికి అన్యాయం అయిపోతుందిగా. వాళ్ళకి సాక్ష్యాలు కావాలి, సాక్ష్యాధారాలు కావాలి. అలా పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చేవి న్యాయం జరుగుతున్న నమ్మకం ఏం లేదు. కాబట్టి దాని గురించి ఏదో ఇక్కడ తెలవాలి, మనకి మనస్సాక్షికి తెలిస్తే చాలు ఎవరు తప్పు చేశామనేది. కాబట్టి ఇక్కడ మీరు భగవంతుని ఎక్కువ ఆరాధన చేస్తే మీకు సుఖం, శుభప్రదం, ఆనందయోగం ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులు కానీ, రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ అనుకూలత. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టండి. కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల కూడా ధనయోగం ఉంటుంది, మంచి ఐశ్వర్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. లాటరీల పైన మీకు ఎక్కువగా ఫోకస్ చేయకండి. షేర్ మార్కెట్లో మాత్రం పెట్టుబడి పెట్టండి. లాటరీల వైపు వెళ్ళకండి, మంచిది కాదు. అనుకోని కొన్ని సమస్యలు ముందుకు వస్తాయి, వాటిని తప్పించుకునే ప్రయత్నం చేయండి, వాటిని స్వీకరించే ప్రయత్నం చేయకండి. సమయం వాడికి సమాధానం చెప్తుందన్న విషయాన్ని గమనించండి. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి పర్వాలేదు.
కన్సల్టెన్సీ ఎక్కువ ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని వివాదాల్లోకి వెళ్ళకూడదు. అంటే బాగలేదు అని కాదు, బాగుందని కూడా లేదని చెప్పబడుతోంది. భగవంతుని ఆరాధన చేసుకుంటే, పెద్దవాళ్ళ మాట వింటే మీకు శుభప్రదం, ఆనందయుగం చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఉదయం 8:02 నుంచి 8:50 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:17 నుంచి 2:24 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1, 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.